నాగర్ కర్నూలు జిల్లాలో ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. పోలింగ్ ముగియటంతో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠతో ఉన్నారు జనం. ఏ గ్రామంలో చూసినా సందడి వాతావరణమే కనిపిస్తోంది. జిల్లాలోని పాలెంలో కౌంటింగ్ పై మరింత సమాచారం బుచ్చన్న అందిస్తారు. బుచ్చన్న, అక్కడ కౌంటింగ్ ఎట్లా జరుగుతుంది? ఎంత శాతం ఓటింగ్ జరిగింది? ప్రస్తుతం నేనున్నది నాగర్ కర్నూలు జిల్లా పాలెం గ్రామ పంచాయతీ, పాలెం మేజర్ గ్రామ పంచాయతీ. ఈ పాలెంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం, దాని పక్కన పెద్ద స్కూలు, మైదానం నిండా ఈ ఊరి ఓటర్లే ఉన్నారు. ఓటు వేసిన వాళ్ళు, ఓటు వేసి వెళ్లిపోయిన వాళ్ళు, వెళ్లిపోగా మిగిలిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ దగ్గర 3000కు పైన ఓట్లుంటాయి ఈ గ్రామంలో. బహుశా ఇక్కడున్న వీళ్ళందరూ చూస్తే కనుక ఓటు వేసిన వాళ్ళల్లో ముసలి వాళ్ళు మినహాయిస్తే ఓటు వేసిన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. ఆడ ఓటు వేసి ఇక్కడే కూర్చున్నారు. అక్కడ రిజల్ట్ ప్రారంభమైంది. రిజల్ట్ వస్తున్నాయి, వార్డు మెంబర్ల ముందు వస్తున్నాయి. వారి వార్డుల వాళ్ళు గెలిచినప్పుడు క్రికెట్ స్టేడియంలో 4-6 పోయినప్పుడు ఎట్లయితే శబ్దాలు, ఈలలు, చప్పట్లు వస్తాయో అట్లా ఇక్కడ వస్తున్నాయి. ఈ మైదానం అట్లే ఉంది, దేవాలయం అట్లే ఉంది, ఇక్కడున్న వాళ్ళు కూడా అట్లే ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్న వాళ్ళంతా కొత్తగా ఓటాకు వచ్చిన వాళ్ళు, 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, 40 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కొంతమంది ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇక్కడ ఎన్నికల ఫలితాలు వస్తుంటే ఇక్కడ చూస్తే కనుక ఈ దేవాలయం దగ్గర అప్పుడప్పుడు ఉత్సవాలు జరుగుతాయి. స్వామివారి కళ్యాణోత్సవం జరిగినప్పుడు ఇట్లే కూర్చుంటారు జనాలంతా. వీళ్ళందరూ అట్లే ఇక్కడ నుంచి అక్కడి వరకు వరుస కొబ్బరి చెట్లు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే వచ్చి భక్తులు వచ్చినట్టుగా జనాలంతా ఇక్కడికి వచ్చి, ఓటర్లంతా ఇక్కడ వచ్చి కూర్చున్నారు. బహుశా వీళ్ళు పొద్దున 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైతే 7 గంటల నుంచి ఇప్పటి వరకు అట్లే ఉన్నారు. సాయంత్రం 5:30-6 గంటలకు బహుశా పోలింగ్ ముయ్యవచ్చు. ఈ పాలెంలో 99% మంది చదువుకున్న వాళ్ళే. అత్యధిక మంది చదువుకున్న వాళ్ళు, ఎక్కువ చదువు చదివిన వాళ్ళు కూడా, అంటే పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా ఎక్కువ ఉన్న ఊరు పాలెం. ఇది అక్షరాస్యతలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే టాప్ గ్రామంగా దీనికి పేరుంది. అట్లాంటి గ్రామంలో మనం ఉన్నాం. అట్లాంటి గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్ జరుగుతున్నది. ఈ సర్పంచ్ ఎలక్షన్లకు రోజుకు గంటకు సెన్సెక్స్ మారినట్లుగా ప్రజలు మాట్లాడుకోవడం, నిన్న నుంచి వీళ్ళకి అనుకూలంగా అంటే వాళ్ళకి అనుకూలంగా, లేదు వీళ్ళకి అనుకూలంగా, ఇట్లా రకరకాల చర్చోపచర్చలు ఈ 2-3 రోజుల నుంచి మొత్తం ఈ ఊర్లో అట్లా జరుగుతున్నది. పాలెంలో మిగతా వాటికంటే కొంత భిన్నం. అయితే ఈ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి కదా, ఈ ఫలితాలు వస్తున్నప్పుడు వీళ్ళ క్యూరియాసిటీ ఎట్లా ఉంది, వాళ్ళు ఏమనుకుంటారో తెలుసుకుందాం. ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు. ఏం పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. నేను గోవింద నాగరాజు వాళ్ళ బావని మాట్లాడుతున్నా. ఈ రిజల్ట్ చూస్తుంటే నాకేమనిపించారు, రిజల్ట్ చూస్తుంటే ఒక్కొక్కసారి అందరు ఈలలు కేకలు వేస్తున్నారు కదా, ఇన్ని రోజులు పడిన శ్రమ, ఈ ఉత్కంఠని అంటే నీ మాటలు 100% టీఆర్ఎస్ పార్టీ విన్. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ జెండా పాతింది నాగరాజు, టీఆర్ఎస్ పార్టీ జెండాని పాతి నిలబెట్టింది నాగరాజు. ఆల్రెడీ రెండో సర్పంచ్ వస్తే పాలనకి ఏం చేస్తారని చెప్పి 100% పాలనకి ఇప్పటి నుంచి ఎట్లయితే భ్రష్టు పట్టించారో, భ్రష్టు పట్టేయకుండా నాగరాజు ఒక కొత్త పాలనని తీసుకురావాలని చెప్పేసి ఆల్రెడీ ప్రజలకు నాటుపడింది. ఆల్రెడీ 2 వార్డులు నాగరాజు విన్ అయ్యిండు. ఫస్ట్ వార్డు, సెకండ్ వార్డు ఆల్రెడీ నాగరాజు విన్ అయ్యిండు. ఈజ్ ద విన్, ఇస్ ద మోస్ట్ 100% విన్ నాగరాజు. ఇక్కడ గోవింద లావణ్య నాగరాజు విన్ ఇక్కడ అనుకుంటున్నా. 100% విన్ ఇది. నా పేరు శ్రీనివాసులు. ఏ పని చేస్తారు మీరు? మేస్త్రి పని చేస్తాను. మేస్త్రి పని ఎక్కడ చేస్తారు? ఎక్కడ వలస పోతారు పాలెం నుంచి. ఈ పాలెనికి ప్రతి సర్పంచ్ ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? మంచి పనులు చేస్తే మంచిగా ఉంటుందని అందరూ మంచి ఊరి గ్రామానికి సంబంధించిన పనులు ఏవైనా మంచివి కొన్ని పనులు చేస్తే మంచిదే. ఏమేం చేయాలంటావు చెప్పు. ఇంకా ఈ స్కూల్ గానీ ఏమైనా వచ్చేటివి. నా పేరు శ్రీనివాసు సార్, పాలెం టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్, పార్టీ లీడర్ ని. ఇక్కడ గతంలో కూడా శ్రీనివాస్ గౌడ్ గారు సర్పంచ్ అయ్యి పాలెనికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మళ్ళీ చెప్పు నాకు. రిజల్ట్ వస్తుంది, ఎవరికి గెలుస్తుంది రిజల్ట్ వస్తుంది గంట సేపట్లో. ఈ జనాన్ని చూస్తుంటే, నేను కొత్తగా వచ్చిన ఈ ఊరికి, నాకు ఈ జనాన్ని చూస్తే ఇక్కడ ఏదో ప్రోగ్రామ్, ఇక్కడ కళ్యాణ ఉత్సవం జరుగుతున్నట్లు, పాలెం జాతరకు జనం వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది చెప్పు. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉండడం వల్ల వాళ్ళు బలపరిచినటువంటి అభ్యర్థి విజయం కోసం ఎదురు చూసుకుంటూ, ఒక దేవుడి గుళ్ళో ఒక కార్యక్రమం జరిగితే ఎంత శ్రద్ధగా ఉంటారో ఇక్కడ ప్రజలు కూడా వారి యొక్క అభ్యర్థి గెలుపు కోసం అలాగే నిరీక్షిస్తున్నారని అనుకుంటున్నాం. ఏం పేరు మీ పేరు? నా పేరు రామకృష్ణ. రామకృష్ణ గారు, ఏం చేస్తారు మీరు? నేను మాజీ పాలెం డిప్యూటీ సర్పంచ్. ఈసారి సర్పంచ్ కు మీ ఎజెండా ఏం చెప్తారు, ఏం చేయమంటారు? మేము ఎప్పుడు ప్రజల వెంట ఉంటాము. ప్రజల అవసరాలు మాకు అందరు చెప్పే మాట అదే, కొత్తది ఏమైనా చెప్పు. ప్రజల వెంట ఉంటాం, ప్రజల అవసరాలు మాకు తెలుసు. మా ఊరంటే నేమ్ ఆఫ్ ద విలేజ్ అంటే నేమ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. ఇక్కడ అందరూ కూడా మేధావులు ఉన్నారు, పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, లాయర్లు ఉన్నారు.
కాబట్టి ఇక్కడ పబ్లిక్ ఏం అవసరాలు ఉన్నాయో మాకు తెలుసు. ఇక్కడ కొంతవరకు ఏంటంటే ఈ విలేజ్ అంతా చదువుకున్నారు కాబట్టి యువకులు అనే వాళ్ళు నిరుద్యోగులు చాలా ఉన్నారు. మేము గతంలో ఎమ్మెల్యే సార్ని కూడా సంప్రదించి పాలయానికి ఇండస్ట్రియల్లో ఒక యువతకు ఉపాధి కల్పన కొరకు ఒక ఇండస్ట్రియల్ పార్క్ ని ఏర్పాటు చేసి అందులో మంచి పొల్యూషన్ లేని ప్యాటర్న్ ఏర్పాటు చేయాలని ఆల్రెడీ సార్ దృష్టికి తీసుకెళ్లాము. ఇది అదే ఎజెండాతో మేము ఈరోజు మళ్ళీ ప్రజలు మమ్మల్ని ఎలక్షన్ లో గెలిపిస్తారని అనుకుంటున్నాం. ఇక్కడ వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళు పెళ్లికి వచ్చినట్టు కూర్చున్నారు. మొత్తం కింద తాడ్పాత వేసుకుని కూర్చున్నారు. ఎన్నికల రిజల్ట్ వస్తున్నది, దాన్ని ఫోన్లలో మెసేజ్ పంపిస్తున్నారు. ఇక ఈ పాపతో మాట్లాడదాం. అఖిల. ఏం చదువుతున్నామా? నేను జాబ్ చేస్తున్నాను. ఎక్కడ జాబ్ చేస్తున్నావు? సిటీలో, హైదరాబాద్ లో చేస్తున్నావు. ఓటేనికి వచ్చినావు ఇక్కడికి? మీ ఊరు మరి ఓట్లు ఎలక్షన్ చూస్తే ఏమనిపిస్తుంది? నాకు కొత్త ఏం కాదు, ఇది ఎప్పుడు ఉండేదే మాకు. ఇది పాలెంలో ఎందుకు జనాలు చాలా క్రమశిక్షణగా ఉన్నారు. అందరు పద్ధతి నిలబడిన వరుసగా లైన్లో నిలబడరు. కూర్చున్నా మంచిగా పెళ్లి ఇట్లా కూర్చున్నారు. అంటే మొదటి నుంచి ఉంది ఇది? అవును. అంటే ఎక్కడ నేర్చుకున్నారు ఈ పద్ధతి? మా నాయకుడి నుంచి నేర్చుకున్నాం. మీ నాయకుడు నేర్పిండా? ఎట్లా 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 ఏమేం చెప్పిండు? అన్ని మంచి పద్ధతులు చెప్తే మంచిగానే ఉంటారు కదా ఊర్లో అందరూ. అందుకు ఆయన నుంచి నేర్చుకున్నాం. సుబ్బయ్య గారి నుంచి నేర్చుకున్నాం ఊర్లో. ఇప్పుడు రాబోయే సర్పంచ్ మీ ఊర్లో ఫస్ట్ టాప్ ప్రయారిటీ ఎజెండా ఏంది? ఏం చేస్తే బాగుంటుంది? అందరికి చేయాల్సిన ఆల్రెడీ చేసేసిండు. ఇంకా ఐ మీన్ ఇన్ని రోజులు చేయకుండా ఏమన్నా ఇంకా డెవలప్మెంట్ ఏమన్నా చేయాలనుకుంటే ఖచ్చితంగా చేస్తారు. ఈ మొత్తం మీ ఊర్లో ఉన్న ఇక్కడ కనీసం 2-3 వేల మంది ఉన్నారు. ఈ 2,000 మంది చూస్తే నీకేమనిపిస్తుంది? ఖచ్చితంగా గెలుస్తాడు అనిపిస్తుంది. మందిని చూస్తే కలిగే ఫీలింగ్ ఏంటి? రిజల్ట్ సంగతి చూద్దాం. గంటకు వస్తుంది రిజల్ట్ కదా. మంచిని చూస్తే ఏమనిపిస్తుంది? హ్యాపీ అనిపిస్తుంది. పాలెంలో పాలెంకి మిగతా గ్రామాలకు ఉన్న ఒక బేసిక్ తేడా, ఇక్కడ ప్రశ్నించడం కూడా అట్లాగే ఉంటుంది, ఇక్కడ పద్ధతి అట్లాగే ఉంటుంది. ఈ మహబూబ్నగర్ జిల్లాలో మిగతా గ్రామాల కంటే నిజంగానే పోలింగ్ కేంద్రాల అన్ని గ్రామాల వద్ద ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకసారి మన కెమెరా ప్యాన్ చేసి చూపిస్తారు. అక్కడ అది నాగర్ కర్నూలు నుంచి మహబూబ్నగర్ వెళ్లే రోడ్. అది ఆ రోడ్డు నిండా మొత్తం అక్కడ ప్రజలే ఆగి ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నది నాగర్ కర్నూలు నుంచి వెళ్లే అక్కడ డిగ్రీ కాలేజీకి వెళ్లే రోడ్డు. ఇక్కడ నుంచి అక్కడి వరకు మొత్తం జనమే నిలబడి ఉన్నారు. పాలెం గ్రామంలో ప్రధానంగా ఇందులో యువకులు ఎక్కువ ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ ఎడవచేయి వైపు తీస్తే కనుక ఇటువైపు ఎడవచేయి వైపు తీస్తే ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఆ పక్కన పాలెం చెరువు ఉంటుంది, కళ్యాణ మండపం, అక్కడ జనాలే ఉన్నారు. ఎక్కడెక్కడ ఈ రోడ్డు పక్కన చెట్లు ఉన్నాయి. ఈ చెట్లు జరిగే దగ్గర చెట్ల దగ్గర జనమే ఉన్నారు. దేవాలయం గోడలకు జనమే ఉన్నారు. ఆ తర్వాత ఇటువైపు కళ్యాణోత్సవం జరిగే ప్రాంతంలో ఇక్కడ జనమే ఉన్నారు. పాలెము దేవస్థాన మైదాన ప్రాంతం మొత్తం జనంతో నిండిపోయింది. పాలెం జాతరకి ఎంతమంది అయితే వస్తారో ఓటర్ల జాతర కూడా ఇక్కడ దేవాలయం దగ్గర జరుగుతున్నది. ఇది పాలెం. అంటే ఇంకో గంటన్నర లోపల పాలెంకి సర్పంచ్ ఎవరో తేలబోతున్నది. పాలెం ఓటర్ల అభిప్రాయాలు ఇవి. రైట్ బుచ్చన్న, థ్యాంక్ యూ.